త్రిపురలో చేసిన దాష్టీకం మీదన ఏబీవీపీ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. విద్యాబుద్ధులు ప్రసాదించే అమ్మవారు సరస్వతీదేవి అయితే వసంత పంచమి రోజున సరస్వతీదేవిని నిష్టగా కొలవడం అనేది మనందరికీ తెలిసిందే, అందరూ చేసే పని. అయితే వసంత పంచమి సందర్భంగా ఒక ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన సరస్వతి పూజ మీద తీవ్ర దుమారం రేగింది. ఇది త్రిపురలో జరిగింది. పూజలో ఆచ్ఛాదన లేకుండా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఉంచడం అందుకు కారణమైంది. సంప్రదాయంగా ధవళవర్ణం చీరలో ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఆరాధిస్తారు. త్రిపుర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజీలో అమ్మవారిని అవమానించారని ఏబీవీపీ మండిపడింది. ఆ విగ్రహానికి చీర కట్టాలని కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి చేశారు. ఏబీవీపీకి బజరంగ్ దళ్ జత కలిసింది. కాలేజీ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని కోరింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సరస్వతిదేవిని అసభ్యంగా చిత్రీకరించారని మండిపడుతున్నారు. ఏబీవీపీ త్రిపుర యూనిట్ ప్రధాన కార్యదర్శి దివాకర్ ఆచార్జీ నాయకత్వంలో ఆందోళనకు దిగారు. ఈరోజు వసంత పంచమి అని అందరికీ తెలుసు. సరస్వతిదేవిని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాలేజీలో సరస్వతిదేవి విగ్రహాన్ని చాలా తప్పుగా అసభ్యంగా మలిచారని సమాచారం వచ్చిందని ఆరోపించారు. వివాదం మీద కాలేజీ యాజమాన్యం స్పందించింది. విగ్రహం హిందూ దేవాలయాల్లోని సంప్రదాయ రూపాలకు కట్టుబడి ఉందని, మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. చివరికి ఏబీవీపీ బజరంగ్ దళ్ ఒత్తిడికి తలొగ్గింది. కాలేజీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించింది. పూజా మందిరం వెనకాల ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచింది. మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏబీవీపీ బజరంగ్ దళ్ దీని మీద ఎట్లాంటి ఫిర్యాదు చేయలేదని ప్రకటించారు.